నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. అఖండ గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది. అఖండ 2 తాండవం చాలా మందికి నచ్చింది. ఇది ఎవరు వద్దన్నా కద్దన్నా ట్రోల్ చేసినా ఇది వాస్తవం. బాలయ్య బాబు అభిమానులు ఒక్కరికే కానే కాదు, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి, ఆఖరికి హేటర్స్ అండ్ మీమర్స్ అండ్ ట్రోలర్స్ కూడా ఈ సినిమా లాజిక్ పక్కన పెట్టి వెళ్ళండి అని చెప్పినా కూడా వాళ్ళందరికీ ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఇన్ఫాక్ట్ మూవీ అంటేనే లాజిక్ ఉండదు, అదొక అభూత కల్పన. కానీ ఈరోజు చేస్తున్న వీడియో స్పెషాలిటీ ఏంటంటే January 9th నెట్ఫ్లిక్స్ లో అఖండ వస్తుంది. ఈసారి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ట్రెండింగ్ తప్ప ఇంకో మూవీ ట్రెండింగ్ ఆస్కారం ఉండదు. అఖండ అంటేనే తాండవం. బాలయ్య బాబు గారి అభిమానులు, ఆయన్ని ఆదరించిన వ్యక్తులు అనే వాళ్ళు ఉంటారు, ఆయన్ని పూజించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో బాలయ్య బాబు గారి సినిమా నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. కానీ ఈ రోజు మనం ఒక్కసారి చూసుకోవాలి, ఇంకా థియేటర్ లో అఖండ ఆడుతానే ఉంది. అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అఖండకి ఎంత కొల్లగొట్టింది అని చెప్తే ఎస్, 100 కోట్ల క్లబ్ లోకి బాలయ్య బాబు గారు అఖండ ఎప్పుడో జాయిన్ అయిపోయింది. ఇది నేను ఎవరిని అడగలేదు, ఎక్కడ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోలేదు, డైరెక్ట్ ChatGPT నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇట్లా రూట్ అవుట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో మీకు ఒక్కసారి స్లైడ్స్ ప్లే చేసి చూపిస్తాను ఎంతెంత వసూలు చేసింది మన అఖండ బాక్స్ ఆఫీస్ లో అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ ఇన్ ఎర్లీ వీక్స్, ఫస్ట్ డే స్ట్రాంగ్ డెబ్యూ విత్ అరౌండ్ 30 to 35 crores ఆన్ ఓపెనింగ్ డే ఇంక్లూడింగ్ ప్రివ్యూస్. ఇక్కడే 33 crores కొట్టేశారు. ఫస్ట్ 3 days లో మనం చూసుకుంటే 60 to 61 crore నెట్. ఇది నెట్ ఇండియాలో 3 days వచ్చింది. 4 days వరల్డ్ వైడ్ ఎస్టిమేట్ చూడండి, ఇక్కడ 80 to 83 crores గ్లోబల్ ఇన్ ఫస్ట్ డేస్. మనం ఫస్ట్ వీక్ చూసుకుంటే కనుక 70 to 76 crores నెట్ ఇండియాలో. మిడ్ రన్ 9th డే నుంచి చూసుకుంటే 80.9, వరల్డ్ వైడ్ చూసుకుంటే 107.8 crore. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, 107.8 crore. అండ్ 10th డే మనం చూసుకుంటే కనుక 84.4 crore నెట్ వచ్చింది. 12th డే 86.5. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ గా మనం సిగ్నిఫికెంట్లీ ఇది 107.8 crores వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం డే 9th. అండ్ ఓవర్సీస్ అండ్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 100 to 110 crore రేంజ్ మూవీకి వెళ్ళిపోయింది ఎర్లీ సెకండ్ వీక్ లో అఖండ. అండ్ మనం ఇండియా నెట్ చూసుకుంటే 90 to 90 crores లేటెస్ట్ రిపోర్టెడ్ వర్షన్ TOI నుంచి తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ చూసుకుంటే 105 to 110 crore ఎస్టిమేట్ ఉంది అగ్రిగేట్ ట్రాకింగ్. సో మనం చూసుకుంటే ఇంకా దీంట్లో శాటిలైట్ రైట్స్ ఇంక్లూడ్ లేదు, అలాగే OTT రైట్స్ ఇంక్లూడ్ లేదు. ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా అఖండ మాత్రం, ఇఫ్ దిస్ ఫిగర్స్ వాట్ దే హావ్ షోడ్ ఇన్ ChatGPT ఆర్ ట్రూ, నేను మళ్ళీ క్లియర్ గా అండర్లైన్ చేస్తున్నాను, 110 crores ఇక్కడ ఎస్టిమేట్ చూపిస్తున్నారు అఖండకి. అది కూడా సెకండ్ వీక్ ఎండింగ్ లోపు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. మనం చూసుకుంటే కనుక ఇంకా సంక్రాంతిలో కొన్ని థియేటర్స్ ఆడుతూనే ఉంటాయి, మనకి నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయినా కూడా కొన్ని థియేటర్స్ నడుస్తూనే ఉంటాయి. అండ్ నెట్ఫ్లిక్స్, OTT రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కలిపి ఈ సినిమా ఎవరి అంచనాలకి పట్టుకోలేరు, ఇది వాస్తవం. బాలయ్య బాబు గారి సినిమా అన్నప్పుడు అందరూ ప్రీ బిజినెస్ చేసిందన్నారు. ప్రీ బిజినెస్ కాదు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కూడా వచ్చింది సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గారు యాక్షన్ చూసి మెస్మరైజ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ లో కూడా చాలా మంది సవాల్ చేశారు 100 కోట్లు కూడా దాటదని. ఈ రోజు మీరు ఒకసారి చూసుకుంటే నెట్ లోనే 100 to 110 crores నెట్ లో చూపిస్తుంది ఇది. అట్ ద సేమ్ టైం గ్రాస్ కాదండి, నెట్ అమౌంట్ 100 to 110 crores. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇంకా OTT అండ్ శాటిలైట్ మెన్షన్ ఇక్కడ లేదు. డెఫినెట్ గా అటు ఫిగర్స్ చాలా హైగా ఉంటాయి. ఎంత లేదనుకున్నా ఇది నా ఊహ మాత్రమే, ఇక్కడ క్లియర్ గా నాకు ఎవరు చెప్పలేదు, ఏం లేదు. ఇట్ మైట్ బి అరౌండ్ 130 to 140 crores అతిహీనంగా దాటిపోతుంది సినిమా అని క్లియర్ గా కనిపిస్తుంది. బాలయ్య బాబు గారి సినిమాలన్నీ ఇలా గ్రోయింగ్ స్టేజ్ లో 100 crore క్లబ్ లోకి ఆల్రెడీ వచ్చేసారు. అభిమానులు అందరూ కోరుకున్నారు 100 crore క్లబ్ లోకి బాలయ్య బాబు గారు రావాలని. ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇంకా జరగబోతున్న మూవీలన్నీ విపరీతంగా హిట్ అవుతాయి, ఆపేవాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. చెప్తానే ఉన్నాను 2025 కాదు 2026 సంక్రాంతి కూడా బాలకృష్ణ బాబు గారు అభిమానులే అని చెప్పి. కానీ ఈ రోజు మీరు చూస్తే అదే జరుగుతుంది. జై బాలయ్య. మీరందరూ ఈ కలెక్షన్స్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎంత స్థాయి వరకు కలెక్షన్స్ మనం అనుకున్న రీతిలో రీచ్ అయ్యాము, అండ్ నెక్స్ట్ మూవీ పైన అంచనాలు ఎలా ఉంటాయని కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ బాలయ్య బాబు గారి అభిమానుల జై బాలయ్య అని కమెంట్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.